ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు. ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జన సమీకరణపై బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మాజీ మంత్రి హరీష్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. సుల్తాన్పూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. కేసీఆర్కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి పివిరావు అందిస్తారు. పివిరావు. బలరాం, ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి లోక్సభ ఎన్నికల విజయ లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శ్రేణులు మరింత జోష్ నింపేందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంగారెడ్డికి మరొక చేపట్లో రానున్నారు. ఆందోళన నియోజకవర్గం రాజధానిపల్లి చౌరస్తా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఈ రోజున కేసీఆర్ మరొక చేపట్లో ప్రసంగిస్తున్నారు. అటు మెదక్, ఇటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి ఈ రాజధానిపల్లిలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు చంటి క్రాంతి కిరణ్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఇదంతా కూడా గత 2 రోజులుగా ఏర్పాటు చేశారు. 1,00,000 మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ యొక్క బహిరంగ సభ సిద్ధం చేశారు. జనం కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. ఎండ ఉండటంతో కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభమయ్యే అవకాశాలు అవుతుంది. మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ బహిరంగ సభ వేదిక నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఈ 2 నియోజకవర్గాలను కూడా సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలను కూడా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు చేస్తోంది. మాజీ మంత్రి, అదేవిధంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ 2 నియోజకవర్గాలు గెలిపే చేయంగా పార్టీ శ్రేణులు ఇప్పటికే అనేక పర్యటన చేసి జోష్ నింపారు. ఈ రోజున కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ద్వారా మరింత ఈ జోష్ను పెంచేందుకు మాత్రం పార్టీ శ్రేణులు సమాయత్తమని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ పివిరావు.